అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నేటి నుంచి పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతినిస్తూ నెల్లూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాకానిని లాయర్ల సమక్షంలో విచారణ చేయాలని ఆదేశించింది. తిరిగి ఆదివారం సాయంత్రం పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, గిరిజనులపై బెదిరింపుల వంటి అభియోగాలతో కాకానిపై కేసు నమోదైంది. ఇందులో A4గా నిందితుడిగా కాకాని ఉన్నారు. కాకానిని విచారణ చేసేందుకు 7 రోజులు కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోరగా 3 రోజుల గడువు ఇచ్చింది న్యాయస్థానం. విచారణలో భాగంగా మైనింగ్ తరలించడంలో కాకాని పాత్ర ఏంటి, దీని వెనుక అసలు ఎవరున్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ చేశారు అనే అంశాలపై దర్యాప్తు చేయనున్నారు. ఇందులో ఎవరెవరికి ఎంతెంత ముడుపులు వెళ్లాయి అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు నుంచి పోలీసు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతినిస్తూ నెల్లూరు జిల్లా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేంద్ర, కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ ఏ విధంగా జరిగే అవకాశాలుంటాయి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, క్వార్జీ అక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో జూన్ 9 వరకు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందైతే దీంట్లో ఈ యొక్క బెయిల్ పిటిషన్ కూడా ఇటు కాకాని తరపున న్యాయవాదులు కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో వాదనలు ఉన్నటువంటి న్యాయమూర్తి కాకాని గోవర్ధన్ రెడ్డికి 9వ తేదీ వరకు ఈ యొక్క బెయిల్ పిటిషన్ వాయిదా వేయడం జరిగింది. అయితే కస్టడీ పిటిషన్ కోరుతూ ఇటు పోలీసులు ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా ఇటు పిటిషన్ వేయడంతో అయితే నిన్న మధ్యాహ్నం సాయంత్రం ఇటు 5వ అదనపు కోర్టు ఇన్ఛార్జి సిరిపిగిరి సుమ ఆ యొక్క తీర్పును కూడా ఇస్తూ 3 రోజులు పోలీసులకి కస్టడీని కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ కస్టడీకి సంబంధించి మరి కాసేపట్లోనే పోలీసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి తీసుకునేందుకు ఇప్పటికే పోలీసులు జిల్లా జైలు వద్దకు చేరుకోనున్నారు. మొదటగా మెడికల్ సంబంధించినటువంటి చెకప్లు నిర్వహించిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించేందుకు కూడా ఇటు ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రొసీడింగ్ కాపీ కూడా పోలీసులకు అందినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఈ మధ్యలో మనం ఇక్కడ గమనించవచ్చు, ఏదైతే జిల్లా సెంట్రల్ జైలు వద్ద మనం ఇక్కడ ఉన్నామో ఇక్కడ పోలీసులు కూడా భారీగా ఇక్కడికి చేరుకొని కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించేందుకు ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకెళ్లి విచారణ చేసేందుకు కూడా ప్రస్తుతానికైతే పోర్టు కృష్ణపట్నం పోర్టు వద్ద ఉన్నటువంటి స్టేషన్ లో విచారించేందుకు కూడా సన్నాహాలు సిద్ధం చేసినట్లుగా అయితే ఇప్పుడు వరకు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ రెడ్డి మనం చూస్తున్నటువంటి నెల్లూరు కేంద్ర కారాగారంలో లోపల రిమాండ్ లో ఉన్నారు. జూన్ 9 వరకు ఈ యొక్క రిమాండ్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు పోలీస్ కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా జడ్జి 5వ అదనపు SC/ST కోర్టు ఇన్ఛార్జి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆర్డర్స్ మేరకు ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకెళ్లేందుకు పోలీసులు ఇక్కడ భారీగా చేరుకొని కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలా విచారణ చేసేందుకు కూడా సన్నాహాలు సిద్ధం చేసినట్టు నేపథ్యంలో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో 11 మంది పైన కేసులు నమోదున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే మొదటి 3 ముద్దాయిలకి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇటు బెయిల్ పిటిషన్ అయితే వాయిదా పడింది. మరో పక్క ఇటు కాకానికి సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి 11 మంది పైన కేసులు నమోదున్నాయి. దాంట్లో కాకాని గోవర్ధన్ A4గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి సపరేట్ గా విచారణకు సంబంధించి ఇప్పటి వరకు 12 మందిని విచారించున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా విచారించినటువంటి మిగతా వాళ్ళంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే చేశాం. మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకే అక్కడ క్వార్జీ తవ్వకాలు కూడా జరిపాయని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు కట్టామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అక్కడ జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి తవ్వకాలు ఎంత మేర తవ్వకాలు జరిగింది, దాంట్లో ప్రధాన పాత్ర కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది అన్నటువంటి విషయం పైన, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి భారీ పేలుడు పదార్థాలు కూడా ఉపయోగించారని చెప్పి కూడా ఈ కేసులో A4గా ఉన్నటువంటి కేసులో నమోదయ్యింది. దాంతో పాటుగా అక్కడ గిరిజనులు కూడా బెదిరించారని చెప్పి ఇటు కేసులో ఉన్నటువంటి నేపథ్యం. రేఖ, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. ఆయన నుంచి ఎటువంటి సమాధానాలు రాబడతారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి.